ఇక జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్త వాతావరణం. ఆరూరి రమేష్ ని తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డుకుంది బీజేపీ. ఆరూరిని వాహనం నుంచి లాక్కు వెళ్లడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఇరు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆరూరి నివాసం దగ్గర మొదలైన హై డ్రామా ఇంకా కంటిన్యూ అవుతుంది. బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలి అనుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఆయనకు హరీష్ రావు నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆ ప్రెస్ మీట్ కాస్త ఆగిపోయింది. ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో హనుమకొండలో ఆరూరి రమేష్ నివాసం దగ్గర ఒక హై డ్రామా చోటు చేసుకుంది. వెంటనే ఆరూరి రమేష్ ని తన వాహనంలోకి ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్, హరీష్ రావులతో కల్పించేందుకు బయలుదేరారు. ఈ పరిణామంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఆరూరి అనుచరులంతా. ఒక దశలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా పెంబర్తి దగ్గర ఆ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలంతా అడ్డుకున్నారు. అక్కడ మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర దృశ్యాలవి. ఆరూరి రమేష్ ని తీసుకువెళ్తున్న వాహనాన్ని పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆరూరిని వాహనం నుంచి లాక్కు వెళ్లడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఈ నేపథ్యంలోనే తోపులాట కూడా చోటు చేసుకుంది.